ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. అంటే ఎక్కువ ఆయిల్ పట్టదా? పట్టదండి, ఇది కర్రీనే కదండి, ఆయిల్ పట్టదు. మీ హాబీస్ ఏంటి? నేనండి ఇంట్లో మిషన్ కుట్టుకుంటానండి, నా వరకు నేను. ఓకే. తర్వాత ఇట్లాంటి బ్యాంగిల్స్ అవి తయారు చేసుకుంటూ ఉంటాను. ఓకే, అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటానండి. కాలుకున్నంతసేపు వీళ్ళతో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేసుకుంటూ చిట్ చాట్ బాగా చేస్తుంటారా? ఓకే. కిట్టి పార్టీస్కి వెళ్తుంటారా? వెళ్తుంటాం. కిట్టీలో ఏం చేస్తారండి? ఏముంటుందండి, తినేయడం, ఆడుకోవడం అండి. ఆడుకోవడం బాగుంటుంది కదా ఒక వన్ డే. అవునండి. ఓకే. ఆయిల్ వేడయిందండి, కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం అండి. ఉల్లిపాయలు తొందరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయండి. లిడ్ ఇస్తారా, తొందరగా వేగుతాయి. మీ బాబుకి 2 years అన్నారు. 2 years కాదండి, సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఓకే, మర్చిపోయాను నేను. అంటే ఎలాంటి వంటలు ఎక్కువ ఇష్టపడుతుంటాడు బాబు? ఎక్కువ నాన్ వెజ్ తినడండి, వెజ్ టైం తింటాడండి. ఎగ్ తింటాడా మరి? ఎగ్ ఒకటి తింటాడు. ఎగ్ ఒకటే తింటాడు. ఎందుకు నాన్ వెజ్ అంటే మీరు అలవాటు చేయలేదా? లేకపోతే చేశాను కానీ వాళ్ళ ఫాదర్స్ కి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. వాడికి కూడా అదే వచ్చింది అనుకుంటున్నాను నేను కూడా. అవునా? తను తిండైతే నాన్ వెజ్. ఇంకా ఇవి మగ్గిపోయాయండి. నెక్స్ట్ టమాటాలు వేసుకుందామండి. కూడా కాసేపు మగ్గిస్తే సో మీ పెళ్ళైన తర్వాత మీరు చేసిన ఫస్ట్ వంట ఏంటి? అన్నం అండి. అన్నం పెళ్లి కాకముందు కూడా వండి ఉంటారు కదా? లేదండి, అసలు ఒక వంట కూడా రాదా? మీరు రాదండి. టీ పెట్టడా? కాఫీ టీ అలవాట్లేదండి. సో ఎలాగ నేర్చుకోలేదు ఇంకా? ఇంటికి ఎవరైనా వస్తేనైనా పెట్టిస్తాం కదా. అవును, కానీ మా వారు పెట్టిస్తారు. మీ హస్బెండ్ కి వంట వచ్చా? వచ్చు, బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు చేసుకుంటారు కదండి. సో మీకు ఎప్పుడైనా హెల్త్ బాగోకపోయినా లేకపోతే కుదరకపోతే చేసి పెడతారా? ఓకే. ఓ, మంచి హస్బెండ్ దొరికారు. సో ఏ వంటలు ఎక్కువగా చేస్తుంటారు మీ హస్బెండ్? నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తారు. ఆయన తిన్నారు కదా? ఆయన అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారు కదా, అలవాటు అయిపోయింది, తింటున్నారు. ఇప్పుడు తింటున్నారా? ఓకే. అప్పుడు తినేవాళ్ళు కాదు, చిన్న పిల్లప్పుడు తినేవాళ్ళు కాదు. సో నాకు తెలిసి మీ బాబు కూడా పెద్దగా అయిన తర్వాత తింటాడు అనుకుంటా వాళ్ళ డాడీ లాగే. అవును, ఉండొచ్చు. సో మీరు బాగా చేస్తారా, మీ హస్బెండ్ బాగా చేస్తారా వంటలు? నేనే బాగా చేస్తాను. అవునా? అదేంటి, యాక్చువల్లీ బాయ్స్ బాగా చేస్తారని వింటాను నేను. ఏం తినలేనండి ఆయన చేసే వంట, నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదా? ఇన్ని ఇయర్స్ అయింది కదా, ఎప్పుడు బాగా వండలేదు మీ హస్బెండ్? బేసిక్ గా వాళ్ళకి గ్యాప్లు వస్తుంటాయి కదండి, కొంచెం అయితే ఉంటుంది. రోజు వంట చేపియండి ఇంట్లో. మనకి ఇంకా ఫుడ్ ఎట్లా వాళ్ళని ఇంట్లో పెడితే మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. రోజు చేస్తూ ఉంటే అలాగే అలవాటు అయిపోతుంది. ఏముంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. ఇది కూడా కొంచెం మగ్గితే లిడ్ పెడతాం ఒకసారి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి. నెక్స్ట్ వంకాయలు వేసేసుకుందామండి. ఆల్రెడీ పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుందాం. కాసేపు మూత పెట్టుకుందామండి వేగేంత వరకు. ఇప్పుడు వంకాయలు కూడా వేగిపోయి ఉంటాయండి. కలర్ చేంజ్ అయినాయి కదా? అవునండి, మగ్గింది బాగా. తర్వాత కారం తీసుకుందామండి, కొద్దిగా చాలు. ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసాం కదా, కొద్దిగా అయితే సరిపోతుంది. పసుపు కూడా అండి. గ్రేవీకి కొంచెం జీడిపప్పు పేస్ట్ చేస్తున్నానండి. గ్రేవీ కోసమా? అవునండి. కొంచెం వాటర్ ఇస్తారా? కొంచెం వేయండి, సరిపోతుంది.
జీడిపప్పు పేస్ట్ వేసేసరికి మంచి గ్రేవీ లాగా తయారు. జూనియర్ తులసి గారు, మీకు ఈ వంట వచ్చా? అదండి సాదా. మరి ఇప్పుడు చూసారు, నేర్చుకుంటున్నారు, ఇంట్లో చేసి పెడతారు మరి? కంపల్సరీగానా? టిప్స్ ఏమైనా చెప్పొచ్చు కదా మా కోసం? ఓకే అండి, చెప్తాను ఒకటి. సో యాక్చువల్గా చాలా మందికి ఫేస్ మీద డెడ్ స్కిల్స్ ఉంటాయి కదా, ఆ డెడ్ స్కిల్స్ పోవాలంటే టమాటో రసం ఉంటుంది కదా, టమాటో సూప్ అది ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 20 minutes తర్వాత క్లీన్ చేసుకుంటే పోతాయండి. డైలీ అప్లై చేసుకుంటే పోతాయి. డైలీ చేసుకోవచ్చు అలాగా? ఓకే. చాలా మంది ఫేస్ మీద డెడ్ సెల్స్ ఉంటాయి కదా, వాటి కోసం టమాటో జ్యూస్ ఉంటుంది కదా, సో దాన్ని అప్లై చేసేసుకుని 20 minutes తర్వాత చల్లటి నీటితో కనుక వాష్ చేసుకున్నట్లయితే డెడ్ సెల్స్ అన్ని పోయి చర్మం కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్స్ వేసేసుకుందామండి. ఓకే. కాసేపు ఒక 2 minutes ఉంచుతామండి. ఏదో ఒక టిప్ చెప్పొచ్చు కదా? చెప్తానండి. మనము చైన్స్ వేసేసుకుంటాం కదా, ఇక్కడ మెడల దగ్గర చన్నగా నల్లగా చారాలు వస్తాయి కదా, అవి పోవడానికి కొంచెం సాల్ట్ నిమ్మరసం రోజు అప్లై చేస్తుంటే తగ్గిపోతుందండి. ఇక్కడ బ్లాక్నెస్ మొత్తం పోతుందా? ఓకే. ఇది చాలా మంది లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట. చాలా మంది లేడీస్ కి జెంట్స్ కి ఇక్కడ బ్లాకిష్ గా ఉంటుంది కదండి నెక్ పైన. సో అలాంటి వాళ్ళు కొంచెం నిమ్మరసాన్ని కొంచెం సాల్ట్ ని రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే సో ఆ బ్లాక్నెస్ పోయి మంచి స్కిన్ రెగ్యులర్ లాగా అయిపోతుందంట. కర్రీ అయిపోయిందండి. లాస్ట్ లో మనం కొంచెం కొత్తిమీరను పుదీనాను వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుదామండి. ఇంకా లాస్ట్ లో వచ్చేసి గార్నిష్ కోసం అండి జీడిపప్పు వేసి. ఓకే. ఇంకా కర్రీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకుందామండి. వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. కాస్త టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసిస్తున్నాను అనమాట. చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ వంకాయ టమాటా ఫ్లేవర్ డిఫరెంట్ గా తెలుస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జీడిపప్పు పేస్ట్ వేస్తారు కదా, సో అది కూడా చాలా కమ్మగా ఉంది అనమాట. చాలా బాగుందండి. ఈ రోజు మీరు చేసిన వంకాయ కర్రీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీరు చేసిన స్వీట్ కార్న్ పొటాటో బుల్లెట్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఒకటేమో స్నాక్ ఐటమ్, ఒకటేమో కర్రీ ఐటమ్. సో రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. వంకాయ ఎగ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, వంకాయలు, గరం మసాలా, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఆయిల్. వంకాయ ఎగ్ కర్రీ తయారీ విధానం: ముందుగా జీడిపప్పుని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ ని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. అవి మగ్గిన తరువాత అందులో పచ్చిమిర్చి, వంకాయలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు, జీడిపప్పు పేస్ట్, కొంచెం వాటర్ పోసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత అందులో ఉడకపెట్టిన ఎగ్స్ వేసి కాసేపు ఉడకనిచ్చి అందులో కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకుని అందులో జీడిపప్పు వేసి కలిపి బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎగ్ కర్రీ రెడీ.